మొన్నటి నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రం మొత్తం కూడా అతలాకుతలమైపోయింది. మరి ముఖ్యంగా కామారెడ్డికి సంబంధించి కావచ్చు, అదేవిధంగా మెదక్ జిల్లాలకు సంబంధించి కావచ్చు, మొత్తం కూడా నీటిలో మునిగిపోయినటువంటి పరిస్థితి నెలకొంది. అక్కడ పూర్తి మొత్తంలో ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. ఇండ్లన్నీ కూడా నీటితో నిండిపోయినటువంటి పరిస్థితి నెలకొంది. ఇక గత కొన్ని ఏరియాల్లో పూర్తి మొత్తంలో కూడా రహదారులు కూడా నీటిమయమైపోయి మొత్తం వరదలు ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. మనం ఒకసారి చూద్దాం. దానికి సంబంధించి జల దిగ్బంధంలో దూప్సింగ్ తాండా నిజాం సాగర్లో బొగ్గు గుడిసె వాగులో చిక్కుకుపోయిన 5 కాపాడిన అగ్నిమాపక సిబ్బంది, బిక్కనూరులో కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్, పలు రైలు రద్దు, నీట మునిగిపోయిన పంట పొలాలు, నార్సింగ్ వద్ద మునిగిన జాతీయ రహదారి అంటూ కూడా చూడొచ్చు. ఇక రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల వలన నదులు, వాగులు, వంకలు పొంగిపొరుతున్నాయి. ప్రాజెక్టులకు భారీగా వరద వచ్చి చేరుతుంది. కొన్ని చోట్ల చెరువులు కట్టలు తెగి పొలాలు కొట్టుకపోగా అనేక గ్రామాలు వరదలో చిక్కుకున్నాయి. మొన్న రాత్రి నుంచి ఒక్క కామారెడ్డిలోనే 41 సెంటీమీటర్లకు పైగా వర్షం కురిసినట్లు సమాచారం. పలు రోడ్లు, జాతీయ రహదారులు, రైల్వే ట్రాకులు కొట్టుకుపోయాయి. కాగా వాతావరణ శాఖ మరోసారి 4 జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. నిజామాబాద్, నిర్మల్, మెదక్, కామారెడ్డి జిల్లాలో మరో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఏదైతే మరి నిర్మల్ సంబంధించి కావచ్చు, మెదక్ జిల్లాకు సంబంధించి కావచ్చు, కామారెడ్డి జిల్లాకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఏదైతే మరి మెదక్ జిల్లా నిర్మల్కి సంబంధించి, నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఇంకా ఇప్పటికే 42 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇంకా పెరిగే అవకాశాలు ఉంటాయంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఎవరు కూడా మరి బయటికి రావద్దంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది. పరిస్థితులు కూడా చాలా వరకు మరి ఇంకా దారుణమైనటువంటి సిచ్యువేషన్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏదైతే ముఖ్యంగా మెదక్ హవేలీ గన్పూర్ మండలంలో నక్కలవాకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ప్రవాహం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో చుట్టుపక్కల ఉన్నటువంటి ఏదైతే పరివాహక ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ప్రజలంతా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా మరి చెప్తున్నటువంటి తరుణం. అదేవిధంగా ఏదైతే మరి మెదక్ జిల్లాకు, ఏదైతే కామారెడ్డి జిల్లాకు సంబంధించి దూప్సింగ్ తాండాలో కూడా పెద్ద ఎత్తున కూడా వరద ప్రవహించడంతో గ్రామం మొత్తం కూడా వరదతో నిండిపోయి ఏదైతే గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు కూడా ఇంటి మీదకి ఎక్కి నిన్న ఏదైతే మరి మమ్మల్ని కాపాడనంటూ అరుస్తున్నటువంటి ఏదైతే సిచ్యువేషన్స్ కూడా మనం చూసినాం. చాలా వరకు కూడా ఇబ్బందులు పడుతున్నారంట. అదేవిధంగా దీనికి సంబంధించి కూడా మరి ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది, ప్రభుత్వం ఎలాంటి తక్షణ సహాయ చర్యలు చేస్తుందనే అంశాల గురించి ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఇతర మంత్రులు కూడా మరి సంబంధిత ప్రాంతానికి వెళ్ళి పర్యవేక్షిస్తున్నారు. మరి పర్యవేక్షించి గతంలో చేసినటువంటి కేవలం పర్యవేక్షణలకే పరిమితం అవుతారా, లేకపోతే వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చేస్తారా అనేది కొద్దిగా వేచి చూద్దాం. ఇప్పుడే అనడం కూడా కరెక్ట్ కాదు. కొద్దిగా వేచి చూసి మరి వాళ్ళు ఏమైనా చేస్తారా, చేయకపోరా అనే అంశాల గురించి కూడా ముందు మాట్లాడుకుందాం. ఇదే అంశానికి సంబంధించి కూడా ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా స్పందించారు. దాని గురించి కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. దీనికి సంబంధించి మరి నిమ్మకు నీరెత్తినట్లు ప్రభుత్వం తీరంటూ కూడా ఆయన చాలా హాట్ కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదలు ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయని రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వివరిస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. గత 24 గంటల్లో ఎడతెరిపి లేని వర్షాల వల్ల రాష్ట్రంలో అనేక ప్రాంతాలు మునిగాయన్నారు. ఇక వందలాది గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కున్నాయి. ప్రధాన రహదారులు, వంతెనలు తెగిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. అనేక చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు చీకట్లో మగ్గిపోతున్నారు. కనీస అవసరాలైన ఆహారం, త్రాగునీరు అందుబాటులో లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో ఇలాంటి విపత్తులు సంభవించినప్పుడు కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టిన విషయాన్ని గుర్తు చేశారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లభించడం లేదని విమర్శించారు. ఏదైతే గతంలో వచ్చినటువంటి వరదల నేపథ్యంలో అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం, అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఏదైతే వరదల నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో చూసుకున్న ఇతర ప్రాంతాల్లో కూడా ఆయన స్వయంగా ఏదైతే బాధితుల వద్దకు వెళ్ళి మాట్లాడి వాళ్లకు తక్షణమే ఆర్థిక సాయం కూడా అందించారు. మరి ఏదైతే కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత ఖమ్మం జిల్లాలో జరిగినటువంటి ఏదైతే మరి వరద ఉధృతి నేపథ్యంలో అక్కడికి వెళ్ళి కేవలం స్టంట్స్ మాత్రమే చేసారు, పొలిటికల్ స్టంట్స్ మాత్రమే చేసారు, కానీ ఎవరిని ఆదుకోలేదు. 10,000 తక్షణ సహాయం అందిస్తామన్నారు, ఆధార్ కార్డులు తీసుకున్నారు, ఫోటోలు తీసుకున్నారు, కానీ పూర్తి మొత్తంలో ఎక్కడ కూడా సహాయం చేసిన దాఖలాలు లేవంటూ కూడా అక్కడి వాళ్ళే నేరుగా చెప్పినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇప్పుడు కూడా అదేవిధంగా ప్రభుత్వం కనుక వివరిస్తే
అదేవిధంగా ముందుకెళ్తే మాత్రం ప్రభుత్వానికి రానున్న రోజుల్లో గడ్డు పరిస్థితులు తప్పవంటూ కూడా బీఆర్ఎస్ నేతలు చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మరి కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలో చాలా వరకు ఆస్తి నష్టం జరిగినట్టు కూడా చాలామంది ఇప్పటికే ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఒకవేళ కనుక ప్రభుత్వం పట్టించుకోకపోతే చాలా దారుణమైనటువంటి పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంటుంది. ఇప్పటికే చాలా వరకు కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఏదైతే రైల్వే ట్రాక్స్ కావచ్చు, అదేవిధంగా జాతీయ రహదారులు కూడా పూర్తి మొత్తంలో కూడా జల దిగ్బంధం అయ్యాయి. రోడ్ల మీద వాగును తలెదన్నే విధంగా కూడా నీరు ప్రవహిస్తున్న సన్నివేశాలు మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా రూప్ సింగ్ తాండాకు సంబంధించి కూడా పూర్తి మొత్తంలో గ్రామం కూడా నీటిమయం అయిపోయింది. అక్కడ ఉన్నటువంటి అధికారులు ఇప్పటికైతే రివ్యూలు నిర్వహిస్తూ ఉన్నారు. ఏదైతే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను ఉన్నతాధికారులకు చేరవేస్తూ ఉన్నారు. కానీ బాధితులకు పూర్తి మొత్తంలో మరి న్యాయం జరిగిందనేది ఇప్పటి వరకు ఇన్ఫర్మేషన్ అయితే ఎలాంటిది లేదు. చూద్దాం ఏం జరుగుతుంది ఆ అంశాల గురించి.